దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు వాక్యములోనికి వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనం పాడుకుందాం. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో గడుచుచున్నను, నూతన పరచుము నా సమస్తము. కాలము గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉచ్చరించుచు నీతో నూతన పరచుము దేవా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయం వరకు ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని విత్తడానికినైనా ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభు యొక్క సమయం ముందు ఈ యొక్క వాక్యాన్ని వినిచుండగా తెలియజేస్తుండగా ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడతారని, మా పాపంలన్నీ క్షమిస్తారని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు మన యొక్క వాక్యాంశము భూమికి హద్దులు. భూమికి హద్దులు అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ లోకపరంగా మనము చూసినట్లయితే మరి ఎన్నో భూములకు, ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరికీ దేవుడు చక్కటి స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగనే వారు కూడా చక్కటి కొలత పరిమాణంలో వారి యొక్క భూములను లెక్కించుకుంటూ ఉన్నారు. మరి భూమికి మధ్యన మరొక భూమికి ఒక రాయి అనేది ఉంటది. ఆ యొక్క రాయి మరి పొలువుగా ఉంటది. అంటే ఈ రాయి నుంచి ఆ రాయి వరకు ఒక వ్యక్తిదిగా ఈ భూమి అది పేరు రాయబడుతూ ఉంటది అన్నమాట. అయితే ఇప్పుడు బిడ్డలారా, దేవుడు ఈ యొక్క భూమికి కొలత వేస్తున్నాడు. మానవులు ఎవరైనా వేయగలరా? ఎవ్వరు వేయలేరు. ఎందుకంటే దేవుడు సృజించిన ఈ యొక్క భూమికి కొలత వేయడానికి ఎవరికి వీల్లేదు. అలాగనే దేవుడు ఇచ్చిన ఈ యొక్క గాలిని కూడా బంధించడానికి కూడా ఎవరికి వీలు లేదు. అటువంటి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసినట్లయితే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యానం చేద్దాం. నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దేవుడు స్తోత్రము కలిగిన. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోబుతోటి ఏ సమయంలో మాట్లాడుతున్నాడో యోబుతోటి, యోబు గొప్ప కష్టంలో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి అంటే ఆయన ఉన్నప్పుడు దేవుడు పునాది వేయలేదు. ఎప్పుడో ఎన్నో సంవత్సరముల క్రితము, దశాబ్దాల క్రితము భూమికి పునాదులు వేశారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగనే తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ముగ్గురును త్రియేక దేవుడు అని మనం అంటూ ఉన్నాం. త్రియేక దేవుడు ఆ స్థలంలో ఉండి భూమికి పునాది వేస్తున్నారండి. ఆ సమయంలో నీవెక్కడ ఉంటేవి అని ఈ యొక్క యోగుని అడుగుతూ ఉన్నాడు దేవుడు. అయితే ప్రియమిత్రులారా, మనం కూడా లేము, కానీ దేవుడి యొక్క భూమిని సృష్టించి ఉన్నాడని, మరి ఈ యొక్క జీవరాశులు, జలధారలు దేవుని ద్వారా నిర్మించబడి ఉన్నాయని మనం విశ్వాసంతో నమ్మి తీరాలి. ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్ముతున్నాము కాబట్టి, దేవుణ్ణి అంగీకరించున్నాము కాబట్టి, ఇవన్నీ దేవుడే చేశాడని మనము నమ్మకము కలిగి
జీవించాలి. ఎందుకంటే ప్రియమిత్రులారా, ఈ భూమిని తయారు చేయాలంటే మనకి సాధ్యము కాదు. ఈ సముద్రాన్ని మనము ఒక ప్రక్కకి వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటానికి మనము దేవుడము కాదు. అది మనకి అసాధ్యమైన కార్యము. దేవునికి చిత్తం లేనిది ఏదియో జరగదు ఈ యొక్క భూమి మీద. అయితే నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, ఈ భూమి ఎలా సృజించబడి ఉన్నది, ఎలా నిర్మించబడి ఉన్నది, ఎవరి ద్వారా నిర్మించబడి ఉన్నది, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పము. ఇంకా చెప్పడానికి మనకి ఉన్నది ఏంటంటే దేవుడే యొక్క పునాదికి, ఈ యొక్క భూమికి పునాది వేస్తున్నాడు, పరిమాణం ఇచ్చి ఉన్నాడు. ఏమండి, ఈ భూమి దేవుని యొక్క మాట విన్నది, లోబడి ఉన్నది. మనము లోబడటం లేదు. ఆ భూమి ఏమండి, ఈ చెట్లు, ఈ యొక్క పక్షులు, ఈ సముద్రము సమస్తము దేవుని యొక్క మాట విన్నది. కానీ మనమైతే, మనుషులుగా ఉన్న మనమైతే దేవుని యొక్క మాటను వినలేని వారిగా మనమున్నాం. ఎందుకని అంటారు ఇలాగా? ఎందుకని జరుగుతూ ఉన్నది ఈ యొక్క లోకములో? ఎందుకంటే ఈ లోకములో మనము జీవిస్తున్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యము వ్యతిరేకంగా మనకు కనబడుతున్నది, అనగా వ్యతిరేకముగా కనబడుతున్నది. మనకు బుద్ధి నేర్పుతుంటే ఆ బుద్ధి నేర్చుకోకుండా మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ఏమండి, ఇక్కడ ఇంకా వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్య భాగంలో ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. దేవుని స్తోత్రం కలిగాను. ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడి యొక్క భూమి ఆకాశములను సృజించెను. ఆయన సృజించక మునుపు ఈ లోకం ఎలా ఉన్నది? నిరాకారముగా, శూన్యముగా ఉన్నది. అయితే దేవుడు తన యొక్క బలము ద్వారా, ప్రేమ ద్వారా, కరికరము ద్వారా ఆయన సృజించి ఉన్నాడు. జ్ఞానము ద్వారా, ప్రజ్ఞ ద్వారా ఆయన యొక్క లోకాన్ని సృష్టించి ఉన్నాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఆయన యొక్క మాట లేనిదే ఈ లోకంలో ఏది సృష్టించబడలేదు. కానీ ఒక్కటి తప్ప, అది మానవుడే. మానవుడిని ఎలాగైనా సృష్టించాడు దేవుడు? చక్కటి బొమ్మను చేసి, మరి ఇతర జంతువులనైతే లేకపోతే చెట్లనైతే అవి మాట పలకగానే మొలిచి ఉన్నాయి, ఆ జంతువులు వచ్చి ఉన్నాయి. మరి మనుషుడినైతే తన యొక్క స్వహస్తాలతోటి ఆయన చేస్తున్నాడు, తన యొక్క స్వరూపం మందు చేసి ఉన్నాడు. చాలా మంది డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఒక ప్రతిబింబాన్ని చూసి ఇలా వేస్తూ ఉంటారు కదండి. అయితే దేవుడు తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని మానవుని చేస్తున్నాడా? ఇక్కడ మనం ఆలోచించాం. ఏమండి, మనమందము దేవుని యొక్క స్వరూపమే. ఒక నల్లగా ఉన్న, తెల్లగా ఉన్న, పొట్టిగా ఉన్న, పొడుగ్గా ఉన్న, లావుగా ఉన్న, సన్నంగా ఉన్న, మనమందరము దేవుని యొక్క స్వరూపమే. దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడు, మన యొక్క హృదయంలో ఉన్నాడు, మన యొక్క శరీరంలో ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమగా మనలను సృష్టించి ఉన్నాడు. జ్ఞానము ద్వారా, బలము ద్వారా ఏమండి మనలను సృష్టించి ఉన్నాడు. అటువంటి దేవుని మనము విడిచి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఏమండి, కానీ చాలా మంది ఈ యొక్క మార్గంలోకి పోస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను. ఆయనకున్న బలాన్ని బట్టి ఈ భూమిని సృష్టించాను. తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించాను. ప్రపంచమును, ఈరోజు ఈ యొక్క ప్రపంచమంతా ఎవరి చేతుల్లో ఉన్నది? ఇప్పుడు రాజకీయ నేతల యొక్క చేతిలో ఉన్నది. అంతకుముందు ఎవరి చేతిలో ఉన్నది? కింగ్స్, ఏమండి, రాజుల చేతిలో ఉన్నది. రాజుల కంటే ముందర ఎవరి చేతిలో ఉన్నది? న్యాయాధిపతులు. న్యాయాధుల కంటే ముందర ఎవరు చేతులు ఉన్నది? నాయకులు. నాయకుల కంటే ముందర ఎవరి చేతులు ఉన్నది? దేవుని యొక్క చేతిలో ఈ భూమి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగా. అయితే ప్రియమిత్రులారా,
దేవుని యొక్క హస్తంలో ఈ యొక్క భూమి ఉన్నప్పుడు చాలా ప్రశాంతకరమైన వాతావరణంతో ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క రాజులు వచ్చి ఉన్నారో, నాయకులు వచ్చి ఉన్నారో, వెంటనే ఈ యొక్క భూమి మీద జనులందరూ ఏమైపోయి ఉన్నారు? మూర్ఖులైపోయి ఉన్నారు, దుష్టులైపోయి ఉన్నారు. గొడవలు, ఎన్నో విభేదాలు ఇలాగున జరగడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి దేవునిది. దేవుడు ఈ యొక్క భూమిని సృష్టించి ఉన్నాడు, మానవుడు కాదు సృష్టించినది. దేవుడి యొక్క భూమిని సృష్టించి ఉన్నాడు తన యొక్క బలము ద్వారా. ఏమండి, తన యొక్క జ్ఞానం ద్వారా ప్రపంచమును స్థాపించాను. దేవునికి జ్ఞానము ఇప్పుడున్న నాయకులకు ఉన్నదా? చాలా మంది దుష్ట స్వభావంతో కలిగి ఉంటున్నారండి. ఏమండి, ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, ఎన్నో సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నారు, కానీ ప్రజలకి సాయం చేసే రీతిగా ఏ నాయకుడు మనకి కనిపించటం లేదు. కానీ ప్రభు యొక్క హస్తంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయపరమైన జీవితము దొరికి ఉన్నది. బిడ్డలారా, ఇక్కడ తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. ఆకాశం ఏం చేశాడు? విశాలపరిచాడు. ఏమండి, విశాలపరిచి ఆ యొక్క ఆకాశంలో ఏమండి ఏం పెట్టి ఉన్నాడు? గొప్ప గొప్ప నక్షత్రాలు, 2 నక్షత్రాలు అనగా సూర్యుడు అలాగనే చంద్రుడిని దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ భూమి ఆకాశము సమస్తము దేవునిదే. మనకంటూ ఏదియో ఈ లోకంలో లేనే లేదు. కనుక విశ్వాసముతోటి ఇవి మనము గ్రహించాలి. హెబ్రీలు 11:3 ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, దేవుని యొక్క వాక్యము ద్వారా నిర్మాణమై ఉన్నది. వాక్యమే దేవుడు. ఆ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఈ యొక్క లోకాన్ని నిర్మించి ఉన్నాడు. అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాం. మనము విశ్వాసం ద్వారా గ్రహించుకోవాలి. ఈ యొక్క భూమి దేవుడు సృజించున్నాడు అని విశ్వాసం, మనలో విశ్వాసం ఉంటే సమస్తం మనము గ్రహించగలం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము విశ్వాసము లేకుండా ఎన్నిసార్లు చదివినా కూడా ఈ గ్రంథం మనకి అర్థం కాదు. చాలా మంది ప్రియదమిలారా, హైందవ సహోదరులు వారికి తెలియక ఇందులో ఉన్నవి బూతు మాటలని వారు తెలియజేస్తూ ఉంటారు. మరి మనుషులైతే పాపం చేస్తున్నారు, దేవుడైతే ఎన్నడూను పాపం చేయలేదండి. దేవుడు ఎప్పుడు పాపం చేయలేదు. మనుషులు పాపం చేసినప్పుడు ఆ మనుషులకు తగిన రీతిగా గుణపాఠాన్ని నేర్పించి ఉన్నాడు దేవుడు. ఏమండి, వారు పై వచనాలు అలాగనే కింద వచనాలు చదవకుండా మధ్య వచనాల్ని వారు చదివి దేవుడు ఇలా చేశాడు మీకు అని, దేవుడు తప్పుగల దేవుడు మీ దేవుడు, పాపి మీ దేవుడు అని వారు అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి నిజమైన దేవుడు ఎవరంటే ఈ యొక్క మన యొక్క తండ్రి మాత్రమే, త్రియేక దేవుడు మాత్రమే మన యొక్క నిజమైన దేవుడు. ఈ దేవుడు మనల్ని ఈ భూమి మీద నింపడానికి అతను మనకి ఏం చేశాడంటే ఈ భూమిని విశాలపరిచున్నాడు, ఈ భూమిని మనకి అనుగ్రహించున్నాడు. ప్రియదులారా, ఒకవేళ ఈ భూమి మనకు లేకపోతే మనం ఉండము. ఏమండి, ఈ జీవరాశులు, ఈ యొక్క గాలి, ఇవి లేకపోయినట్లయితే మనం ఉండము. ఏమండి, కనుక ప్రియదులారా, సమస్తము దేవుడే మనకు అనుగ్రహించున్నాడు. భూమికి పునాదులు ఎవడిస్తారు? దేవుడే వేస్తున్నాడు. కనుక ప్రియదులారా, ఆయనే సమస్తము జరిగించున్నాడని మనము నమ్మినడలా సమస్తము మనలో ఆయన జరిగించిన గాక. ఆమె ప్రార్థించుకుందాం. ప్రత్యేకమైన ప్రార్థన మరి సహోదరుడు అనిల్ కుమార్ గారు మరి వారికి బీపీ ఎక్కువయ్యి బ్రెయిన్ స్ట్రోక్ జరిగి ఉన్నది. అతను కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే భీమవరం హాస్పిటల్లో ఉన్నారని తెలియజేస్తున్నారు. డాక్టర్లు అయితే ఎటువంటి అవకాశం లేదు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని వారు తెలియజేస్తున్నారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సహోదరుడు
ప్రవీణ్ గారు దూరదర్శన్కి వెళుతున్నారు, వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఇంకా ఎవరైనా ప్రార్థనలో మీకు తెలిసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు నీకు వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇక ప్రభు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి. ఎటువంటి సాతాను బంధకములు మా మీద ప్రయోగపడకుండా నీ కృప చోట మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని దీవించండి ప్రభు. అనేకుల కొరకు నేను ఆ యొక్క మరి సమయంలో ప్రార్థిస్తుండగా వారిని మీరు దీవించండి. ప్రత్యేకంగా సహోదరుడు అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. డాక్టర్లకు అసాధ్యం అనేది సమస్తము నీకు సాధ్యము కనుక ప్రభువ ఆ బిడ్డ మీరు ముట్టండి, స్వస్థపరచండి. విశ్వాసము ద్వారా వారి ప్రార్థన సహాయము కోరి ఉన్నారయ్యా ప్రభువ. నేను వారి యొక్క విశ్వాసము సన్నగిల్లక ప్రభు వారి కొరకు ప్రార్థిస్తుండగా నేను మరి శిరస్సు నుంచి అరికల వరకు, అరికల నుంచి శిరస్సు వరకు ప్రభువ బిడ్డ మీరు ముట్టి స్వస్థపరిచి నీవే మహిమతో పొందుకుంటాను అడుగుతున్నాం తండ్రి. ఆ బిడ్డ ద్వారా ప్రభు ఎన్నో ఆత్మలు వెలిగించడానికి సహాయం చేస్తున్నాడు ఇస్తున్నాం ప్రభు. అలాగే సహోదరుడినైనా ప్రభా ప్రవీణ్ గారు దూరదేశానికి వెళ్ళనై ఉండగా వారి యొక్క మార్గ మధ్యలో మీరు తోడు ఉండండి. ఎక్కుచున్న వాహనం నుంచి దిగుచున్న వాహనం వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఆ దేశంలో ప్రభు అవిడ పని చేస్తుండగా ఎటువంటి వారి ద్వారా వారికి ప్రమాదములు జరగకుండా, ఎటువంటి నైనా మరి నిరుత్సాహము వారికి కలగకుండా ప్రభువ చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువ నేను ఇంకొన్ని ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహోదరి కవిత గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మరి ఆ యొక్క బిడ్డ యొక్క కిడ్నీని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నిశ్చితమైతే ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద, మా కుటుంబాల మీద, మా యొక్క ప్రయాణ కాలం మీద ప్రభువ, మా యొక్క ఉద్యోగాల మీద, మా యొక్క పాడి పంటల మీద నీ యొక్క దీవెన మా మీద ఉంచుతారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.